ఉన్నదానిలో తృప్తిపడే భార్య ఉంటే ఆ భర్త రాజ్యం లేని ఓ మగ మహారాజే. మన కష్టాలకు మనమే కారణం. విధి, కర్మో, నిర్ణయాలో ఏదైనా కాని అలాంటప్పుడు కూడా మన సంతోషానికి కారణాలు మనమే వెతుక్కోవాలి. ఆనందంగా ఉండగలగాలి. ఎవరు మన, ఎవరు తన, కాటిదాకా పోయేదాకా తెలియని విషయం గురించి ఎందుకు అంత ఆలోచన? నీ దారిన వచ్చేవారు నీవారు, అంతవరకే ఆలోచించాలి. ఎవరు ఎంతవరకు అనేది నీ చేతుల్లో ఉండదు. సమస్య వచ్చిందని బాధపడుతూ ఉంటే ఏ దారి కనపడదు. పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ఖచ్చితంగా దారి కనపడుతుంది. పిల్లల అల్లరి భరించలేక తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్కు పంపిస్తుంటే, పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. ముందు భరించటం నేర్చుకుంటేనే కదా ప్రేమించటం నేర్చుకుంటారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. భరిస్తేనే బంధం విలువ తెలుస్తుంది. ఒక ఆడది ఒక మగాడికి అలవాటు పడింది అంటే ఆ మగాడి కోసం కట్టుకున్న మగాడినైనా, కడుపున పుట్టిన కొడుకునైనా హతమారుస్తుంది.